शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। जय श्रीमद्रमारमण गोविंद गो, जय आंजनेय वरद गोविंद गो, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। కట్టెదుర వైకుంఠము కానా చెయ్యిన కొండ తెలాయ మహిమలే కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ। పుణ్యరాసులే ఏరులైనది కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ। కొండ నిర్వహించు జలధులే ఇట్ట చెరువులైన తపసులే తరువులై నిలచిన కొండ, ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ, పూర్వపు జనాద్రి కొడవాటి కట్టెదురా వైకుంఠం కానా చెయ్యిన కొండ తెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ। जय बोलो बालाजी भगवान की, पद्मावती तायारू की, వెంకటేశ్వరుని పోలు వెల్పులేడు, స్వామి పుష్కరిణిని పోలు సరసి లేదు, తిరుమలను పోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరొండు గతియు లేదు। ఆస్తిక మహాశివులారా, శ్రీ 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 అలర్మేలు మంగ సహిత
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులారా, క్షేత్రాణం తిరుమల ఉత్తమమన్నారు. ఈ భూమండలంలో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. 3 రోజుల పాటు అలమేలు మంగమ్మ 3 రోజులు సెలవు పెట్టుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి సెలవు పెడితే ఇక్కడ భక్తులకు ఇబ్బంది. ఆయన 1 గంట కూడా సెలవు పెట్టే అవకాశం లే, పర్మిషన్ కూడా లేదు స్వామికి. నిరంతరం భక్తలోకం కోసం ఎంత ఆరాటపడతాడో, ఎంత సంపాదిస్తాడో. బామర్దులు కానీ, మేనమామలు కానీ, అల్లుళ్ళు కానీ ఆయనకు ఆఖరికి భార్యను కూడా ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. భక్తులు 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 రండి రండి అని రకరకాలుగా స్వామి కోసమే తల్లి 3 రోజులు తిరుమల కొండకు వెంచేసి, మామూలుగా బుక్ చేసే కళ్యాణ మండపాల్లో అమ్మ పెళ్లి చేసుకోదు, అలా సెట్టింగ్ వేయాల. చూడండి ఎంత అందంగా, ఎంత హుందాగా ఆ పళ్ళు చూస్తూ ఉంటే అందితే కోసుకుందాం అన్నంత ఆనందంగా ఉంది అమ్మవారి మండపాలు ఇప్పుడు కూడా. అందుకనే పెళ్ళంటేనే ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిండు నూరేళ్లు ఆనందమయంగా అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నదిచరామని ఆ అనుబంధం భారతీయ ఇతిహాసమే వివాహ బంధం. నా దేశం ఇంకా భరతఖండంబు చక్కని పాడియావు, దేశానికి కూడా మంచి విజయపదం నడపాలని, భారతదేశం అత్యున్నత స్థాయిలో నిలవాలని, అందరూ సమైక్యంగా భారతీయ వ్యవస్థకు కూడా సాంఘికమైనటువంటి సాన్నిహిత్యం కలగాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పద్మావతి పరిణయం నేటి కథా సారాంశంగా సభకు తెలియజేస్తూ, పెద్దలారా, కలియుగ ప్రారంభానికి ముందు ఈ భూభారాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంలో కశ్యపాది మహర్షులంతా కూడా యాగం చేయాలని కూర్చోంటే నారదుల వారక్కడికి వచ్చారు. అయ్యా, యాగం చేస్తున్నారు, బాగా ఉంది. అత్రి భరద్వాజ పుండరీక జమదగ్ని వామదేవ ప్రహ్లాద వశిష్ఠ విశ్వామిత్ర రాజర్షులు బ్రహ్మర్షులు, ఆహా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ నాకు. అయితే యాగ ఫలితాన్ని స్వీకరించి రక్షించే ధాత ఎవరు? త్రిమూర్తుల్ని పిలుస్తున్నావు నారదా. అక్కర్లేదండి, సత్వగుణం ఉండాలి. భూలోకంలో మానవులు చాలా తప్పులు చేస్తారు, చాలా ఇబ్బందులు చేస్తారు, అన్నమాట కూడా మర్చిపోతారు. అలాంటి వాళ్లను కనికరించి చాలా ఓపికగా దగ్గరకు తీసుకునేటువంటి సహన గుణం ఉండాలయ్యా దేవుడికి. సత్వ రజోస్తమో గుణాల్లో సాత్వికం, ఓపిక. ఆ ఓపిక ఉన్నటువంటి వాళ్లతో భూలోకానికి వస్తే బాగుంటుందంటే భృగు మహర్షిని ఎంపిక చేసి ముందుగా బ్రహ్మలోకానికి వచ్చాడు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం నమో సృష్టికర్తాయ నమః. పలకల సృష్టికర్త బ్రహ్మదేవా. సంగీతంలో మునిగిపోయి ఉన్నాడు ఆయనకి 4 శిరస్సులు, 3 భార్యలు, సావిత్రి, గాయత్రి, సరస్వతి. మొదటి తలకాయతో అలా ఆ విధానం సంసార జీవితాన్ని లెక్కించడం సరిపోతోంది పాపం. 2వ మంత్రం గాయత్రి జపం. 3వ ఒక్క ఆ తల ఏం చేస్తోందంటే ఎవడు రోగి, ఎవడు జోగి, ఎవడు విరాగి, ఎవడు బైరాగి, ఎవడు త్యాగి, ఎవడు భోగభాగ్యాలు అనుభవించాలి, ఎంతకాలం, ఏ నిమిషం ఆ లిఖిస్తోంది 3వ శిరస్సు. ఇక 4వ తల ముద్దుల భార్య సరస్వతి చక్కగా వీణావాయిద్యం వాయిస్తూ ఉంటే ఆనందంగా మురిసిపోతున్నాడు స్వామి. ఈయన వచ్చి చాలాసేపు అయింది మహర్షి. సృష్టికర్త పలకల, నేరుగా కమండలోదకం తీసుకున్నాడు. కలియుగ రక్షణార్థము ఋతుభుజేయమచ్చిన మా కాహ్వానము లేదు సరిగదా, సతి సంగీతమే ఘనమాయన, విష్ణు కుమారుడని విర్రవీగడి నీపతికి భూలోకమందు అర్చన గాని అభిషేకములు గాని ఉండబోదు. శాపమిచ్చాడు, నీకు భూలోకంలో గుడి గాని గోపురం గాని ఆలయం గాని ఉండదు, ఉండకూడదు. బ్రహ్మదేవుడు అన్నాడు, నాకెందుకు రా భూలోకంలో గుళ్ళు గోపురాలు, ఉన్న గుళ్ళు శుద్ధిగా చేసుకోండి అయినా, నాకేం అక్కర్లేదు. ఇంకేదన్నా గుళ్ళకి ఇబ్బంది అయితే దానికి కూడా సహాయం చేసుకోండిరా, నాకు గుడి పెట్టి మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు, అభిషేకాలు, అర్చన, హారతి, నైవేద్యం, తినుబండారాలు అక్కర్లేదు. ఒక్కొక్కడు వచ్చాడు, స్వామి 100 రూపాయలు ఉండిలో వేసి 100 కోట్లు కావాలంటాడు. నేనెక్కడి నుంచి తెచ్చి ఇచ్చేదిరా, నాకేమన్నా సైడ్ బిజినెస్ ఏమన్నా ఉందా? 80 రాష్ట్రాల జీవరాశుల్లో ఎవడు దొంగ ఎవడు దొర ఈ లెక్కలు తీసుకొని పేజీలు మార్చేటప్పటికే నాకు టైం సరిపోతా ఉంది. సరస్వతి వాడిని ఓదార్చి, అయినా వెళ్ళిపో, బయలుదేరు. రజోగుణ ప్రధానుడుగా తీర్మానించాడు బ్రహ్మని. కైలాసానికి వస్తే ఉల్లాసమైన వాతావరణం,
ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శివ శంభో స్వయంభో. చూసినా కూడా కోలాహలంగా ఉంది వాతావరణం. విఘ్నేశ్వర, నందీశ్వర, భృంగీశ్వర ప్రమద గణాలతో కైలాసం అలా ఒక్కసారిగా ఉవ్వెత్తున ప్రమద గణాలు ఆనందంలో గలజ్జల ప్రవాహ భావిత స్థలి గలే విలజ్జలం విద భుజంగ తుంగమాలికాం డమర్మయం చకార చంద తండు దమోతున శివ శివ దేవ శంభో. ప్రబుల్ల నీల పంకజ ప్రబంధ కాదు మచ్చట విడంబ కంద కందర ప్రబంధ కందరం కైలాసమంతా కూడా ఉల్లాసమైనటువంటి వాతావరణంలో ఉంది. శంకర మహాదేవ ఇప్పటికీ ఆ మహానుభావుడు తగ తగిట తిన్నది తిన్న తడుదో తడుదో తగ తగిట ఆహ్వానించకపోయేటప్పటికి ఆవేశపడిపోయాడు భృగు మహర్షి. కేవల పాషాణలింగమునకే అభిషేకము జరుగుగాక, శివుని విగ్రహమునకు అభిషేకము నిషేధము. శక్తి యొక్క పార్వతమ్మ శక్తిహీనుని చేస్తానంటే ఎందుకో కోప్పడ్డాడు. బిడ్డ ఎందుకు ఆవేశపడతావు నాయనా,
వాడికి మనిషి అనేవాడికి భక్తి ఉండాలిరా. తిరుపతిలో చేసినా, దేవలంపేటలో చేసినా, ఇంకేదన్నా పాపానాయుడుపేటలో చేసినా భక్తి లేని పూజ ఎందుకు నాయనా? హరినెరుగని జన్మ అది ఎలా, ఆ సరుస అతని తెలియని చదువేల, భయము లేని భక్తి ఎలా, కడు కలివి లేని గర్వమేల. ఈ దేశం నాది, ఈ మతం నాది, ఈ జాతి నాది, ఈ దేవాలయం నాది అనే నిబద్ధత ఉండాలరా. నటించేస్తే ఎంతసేపు కుదురుతుంది? అది నిలకడలేని తపం పనికిరాదు, క్రియా విరుద్ధపు కీర్తనలు అసలే పనికిరాదు. ఈ దేశం మీద మమకారం, వీర జవానులు భారతీయ ఇతిహాసం కోసం ప్రాణాలొడ్డి నా దేశాన్ని కాపాడేటువంటి ఆ త్రివిధ దళాలకు ఒక్కసారి జై బోలో స్వతంత్ర భారత్కి, ఈ దేశం నాది అనేటువంటి ధైర్య సాహసాలు. దేశం బాగుంటే దేవాలయం బాగుంటుంది, దేవాలయం బాగుంటే దేవుడు మనల్ని కాపాడుకుంటాడు అనేటువంటి స్థితి ప్రతి జీవుడిలో ఉండాలి. ప్రతి వాళ్ళు కలెక్టర్లను, లేకపోతే కంప్యూటర్లను, లేకపోతే హైటెక్లో బీటెక్లో చదవకుండా దేశానికి ఒక బిడ్డను అప్పచెప్పేస్తా ఉన్నాను అని ఇవ్వగలిగితే ఈ భారతదేశం ఇంకా ఉజ్వలంగా, ఉన్నతంగా, అద్వితీయంగా, ఆమోదయోగ్యంగా, అనితర సాధ్యంగా ప్రపంచ దేశాలలో అలా అగ్రస్థానం నిలబడేటువంటి అవకాశం ఈ జాతికి ఉంది. అయ్యా, అందుకే భరత ఖండంబు చక్కని పాడియావు. పెద్దలారా, ఎప్పుడు పరమేశ్వరుడికి శాపం ఇచ్చాడు ఆయన సర్దుకున్నాడు. వైకుంఠానికి వస్తే ఇవాళ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం లాగా ఈ యొక్క అలంకారమైనటువంటి విధానంతో సప్త ద్వారాలు, సప్త ఋషులు ఆనందంగా ఉంటే స్వామివారు అలా ఉయ్యాలో ఊగుతూ ఉంటే లక్ష్మీదేవి పాదసేవ చేసి గుండెల మీద పడుకోంది. తన ఇష్టమైనటువంటి ఇల్లాలు గుండెల మీద పడుకుంటే ఆయన భార్య ఆయన దగ్గరుంటే ఈయనకెందుకు అనుమానం వచ్చింది? ఒరే వైకుంఠానికి బ్రహ్మలోకానికి పోతే 3 పెళ్ళాలు, కైలాసానికి వస్తే 2 పెళ్ళాలు, పోనీ వైకుంఠానికి వస్తే ఖాళీగా ఉన్నాడంటే ఈయన భార్య దగ్గరే ఉన్నాడు. అసలు వీళ్ళు భక్తజన విధేయులా, లేకపోతే ఇలాగే ఇళ్లలోనే ఉండిపోతారా అన్న ఆవేశంలో ముందు వెనక ఆలోచించకుండా కమండలము యోగదండము పాలసంద్రాన రుద్రాక్షలు వెరికేశాడు, కళ్ళెర్ర చేశాడు, పళ్ళు పటపటా కొరుకుతూ వచ్చి ఒక్కసారి వక్షస్థలం మీద ఎగిసి ఒక తన్ను 14 లోకాలు కంపించిపోయిన ఒక్కసారి లక్ష్మీదేవి పక్కగా వచ్చేసింది. స్వామివారు అలాగే పడుకో ఉన్నారు. మహర్షి యువతలకు వచ్చి నిలబడ్డాడు. లక్ష్మీ గబగబా అని వచ్చి, ఏమండోయ్ స్వామి, మిమ్మల్ని ఆ మెడలో ఉండేటువంటి ముత్యాలహారం పక్కగా పడిపోయాడు ఆ స్వామివారికి. ముత్యాలహారము అల్లలాడించుకొనుచు. ఏరా నాయనా, ఆవేశం ఉంటే 2 మాటలు తిట్టచ్చు కానీ గుండెల మీద తంతే ఎట్లారా? మీ అమ్మ నివసించే చోటే లక్ష్మీదేవి ఎక్కడుంటుందండి? స్వామివారికి వక్షస్థలములో ఉంటుంది. తద్వక్షస్థల నిత్యవాసిని. ప్రతి భర్త యజమాని భార్యకు గుండెల్లో చోటిమ్మన్నారు. లామినేషన్ ఫోటోలోగా కొంతమంది సెల్ ఫోన్లోనే పెట్టుకుంటారు. మా వైఫ్ ఇంటికి వచ్చేది సావగొట్టేది, 10 మందికి చూపించేది ఎందుకు? అందుకనే ఆలు మగని మాట కడ్డంబు చెప్పనేని ఆలుగాదది విషపు తేలుగా అని. అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ ఎనురవేమా. ఒక్కొక్క సన్నివేశంలో అన్యోనటువంటి దాంపత్యానికి మూలంగా చూపెడుతూ స్వామివారు ఆ కాల్లో ఉన్నటువంటి కన్ను గసవిసాన్ని నిలిపేశారు. ఆ గర్వమంతా పూర్తిగా అహంకారం దూరం అయిపోయింది. దేవుడుగా ఉండి భక్తుడి పాదం ముట్టారు. మీకు మించిన శాంతమూర్తి లేరు, తమల భూలోకానికి రావాలనగానే రవో కలియుగ ప్రారంభమందు మాకై వెలసియున్న అంజనాద్రి గరుడాద్రి వృషభాద్రి నీలాద్రి అదిగాగల తిరుమల సప్త శిఖరంబులయందు వెంకటేశ్వరుండనై నేను ఆవిర్భవించగలాడా. యాగారం పంపు సల్పుడో మౌనివర్యా. ప్రారంభించండి నాయన. వెంకటేశ భాగ్యమాం శ్రీనివాస రక్షమాం. భూలోకానికి వచ్చి ఓం ఇంద్రాయ తన్నమ ఇంద్రాయ స్వాహ, ఓం చంద్రాయ తన్నమ చంద్రాయ స్వాహ. యాగం ప్రారంభమైపోయింది. వైకుంఠంలో ఉన్నటువంటి అమ్మవారు, నేను ఇక్కడ ఉండలేనండి, నాకు వాడు వచ్చినట్టు తన్నినట్టు, పైగా నేను నివసించే వక్షస్థలం మీద తన్నాడు, పొరపాటు అయిపోయిందిలే లక్ష్మి, ఎందుకు ఆవేశపడతావు, నా వల్ల కాదు. ఒరే గరుడాయ్, హరి ఓం హరి ఓం హరి ఓం ఓం వచ్చేసారు. స్టార్ట్ అయిన కారు రెడీగా ఉంది. ఇంటి యజమానురాలు ఎక్కితే వెళ్ళిపోతుంది వాహనం. లక్ష్మి
రమా ఏమి ఆగలే, నువ్వు పదనైనా ఆయన ఏదో సర్దేస్తాడు, మళ్ళా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వెంటనే గరుడాలు వారు ఒక్కసారిగా ఆ రెక్కలు విదిలించేటప్పటికీ కొల్హాపురం సాన్నిధ్యంలో ఒక దూరంగా విడిచిపెట్టి, నాయనా నువ్వు వెళ్ళిపో, నేను వేరే చోటుకి వెళ్ళాలి. ఆ అమ్మవారు కొల్హాపురంలో భక్తులు కట్టిస్తే ఆ గుడిలో పూజలు అందుకుంటోంది. ఇష్టమైన ఇందిర ఇంటిలో లేకపోయేటప్పటికీ నారాయణమూర్తి వల్ల కాల. అన్యోన్యం ఉన్నటువంటి దాంపత్యానికి బలం అదే. అపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్లు, రకరకాల ఉద్యోగ జీవనం కాదు, ఒకరంటే ఒకరి మీదకి అనురాగం. పద్మావతి దేవి తిరుమల కొండ దాకా ఎందుకు వచ్చిందంటే ఆయన కష్టం ఆవిడికి తెలుసు. ఈయనకి ఉండిలో 4 కోట్లు వచ్చినా ఆవిడికి కొంచెం తక్కువే వచ్చినా కూడా మళ్ళీ ఇది కాదన్నా, వల్ల కాదన్నా, నన్ను పడుకోని అంటాడు గోవింద. నువ్వు కూడా సంపాదించరా, భక్తులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఇంకా రకరకాల ఏర్పాట్లు. కొండ మీద ఒక చిన్న గాలికి రాలిన ఆకు నేల మీద పడితే కూడా ఎక్కడుంటారో మన వాళ్ళు టపీమని దాన్ని క్లీన్ చేసేస్తారు. ఎక్కడైనా బ్రహ్మాండంలో చూసామా ఇంత క్లీన్ అండ్ గ్రీన్? ఇంత ఉచిత విధానం ఎక్కడైనా గమనించగలిగామా? నడిచి వచ్చినా అలాగే ఉచిత వసతుల్లో కానీ దర్శనాల్లో కానీ. ఇప్పుడు కొండ మీద అయితే ఎక్కడ ఆ రాపిడి కూడా తోపిడి కూడా ఎక్కడ ఉండేది లేదు. ఆ పదండి గోవిందా, జరుగు 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 మీకు శుభంబులు జరుగు. దేవుని చూడమ్మా, నన్ను చూడద్దు, దేవుని చూడు. జరుగు జరుగు మీకు శుభంబులు జరుగు, కళ్యాణంబు జరుగు, కోరుకున్న వరుడు జరుగు, ఉద్యోగములు జరుగు, ప్రమోషన్లు జరుగు, జరుగుబాటు జరుగు. డోంట్ వేస్ట్ టైం, ప్లీజ్ మూవ్ మూవ్ మూవ్. ఆనందంగా భక్తులు ఆ స్వామిని చూసేటప్పటికీ ఆ 2-3 ఆ ఒక్క క్షణం ఆ స్వామిని చాలా వరకు మళ్ళా పాపం సరిగ్గా చూసుండడు. ఇంటికి పోయి భార్యతో అబద్ధం చెప్తాడు. ఏమే తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, అటనరా 5 నిమిషాలు నిలబెట్టినాడు, ఏమీ కనపడలే. వస్తుంది ఆ దేవుడి మీద ఉండే భక్తుడితో జీవుడు చెప్పుకునేటువంటి మాట అండి. నేనైనా అంతే, కాసేపు నిలబెట్టి బా ఏమొచ్చు, ఏమీ కనిపిస్తుండదు. జరుగు స్వామి, కరికత కదా, జరుగు 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 అంటే ఆ ఒక్క క్షణం కనిపించని కాంతిలో స్వామివారు కోటి దివ్యాల కాంతులతో అదే చూడరే ప్రదేశమాత్ర దివ్యదేవుడు, దిగువరాజ సుండాదండ శంకాసి దీర్ఘ చతుర్బాహుడు, భోగైశ్వర్య ప్రదుడు, కంజాత శంకుచక్ర సారంగ గదాధరుడు, కందర్పకోటి సుందరుడు, రాకా విరాజమాన రాజమండల సన్నిభవదనుడు, సౌభాగ్య సదనుడు, భాసమాన భాస్కర బింబ ప్రతివిరాజిత పద్మరాగ రత్నరాజ విరాజమైన కిరీట కుండలుడు, శ్రీవక్ష లక్షితవట్వ మండలుడు, ఆజ్యుడు అనవజ్యుడు, అగ్నిజన వృద్ధుడు, అద్వైతుడు, నందనందనుడు, మహానుభావుడు, వెంకటేశ్వరుడు. దివ్య భవ్య దర్శనం ఆ ఒక్క క్షణానికే మురిసిపోతాడే గోవిందుని దర్శనానికి. ఆ ఒక్క క్షణం మళ్ళా వెళ్ళలేక మళ్ళా ఏమో ఆయన పిలిచినట్టు ఈ పక్కన పాపం శ్రీవారి సేవకురాలు, పదండి స్వామి పదండి స్వామి ఉండమ్మా ఒక్క నిమిషం, చాలా రోజులైంది వచ్చి అంటాడు. అందరూ అట్లే అంటారు పాపం. అజ్ఞానమని బాల్యదశే గడచిపోయేరా. బాల్యంలో వచ్చినాను, సరిగ్గా చూడలే, ఈ బొమ్మ కొని ఆ బొమ్మ కొని అన్నాను. మళ్ళీ యవ్వనంలో వచ్చినాను, కనిపించిన వాళ్ళంతా పాపం హీరోయిన్ ముఖాలే కనిపించినాయి, నిన్ను చూడలేకపోయినా. నిన్నొచ్చిన సినిమా, మొన్నొచ్చిన సినిమా, దేవుని చూడరంటే యవ్వనంలో ఉండేటువంటి ఆ విధానంలో అన్నీ చూడలేకపోయాను. మళ్ళా ఇంకొకసారి వచ్చాను, ఓడలంతా ఉనికేదే వృద్ధాప్యమురా. ఈ శరీరం వణికిపోయేటప్పుడు వస్తే కూడా సైట్ వచ్చేసింది. చూస్తాడు, అద్దాలు ఎదిరించుకొని. బాల్యంలో పోయా, యవ్వనంలో పోయా, వృద్ధాప్యంలో కనిపించకపోయా, ఇంక జీవితం అయిపోవచ్చా. అందుకనే ఎప్పుడు ఏ సమయం భగవద్గీత పుట్టినటువంటి జాతి నా భారత జాతి, దేవుళ్ళు పుట్టినటువంటి దేశం నా భారతదేశం, ఉపనిషత్తులు, వేదాలు, మంత్రాలు, అనేకటువంటి విధి విధానాలతో భారతదేశం చాలా విలువైన దేశం. మరొక్కసారి జై బోలో భారత్ మాతాకి. అది నా దేశ వీర జవానుడికి వినపడాలి, వాళ్ళు ఇంకా ధైర్యంతో నిలబడాలి. దేశ సరిహద్దుల్లో సగం హిమాలయ పర్వతాలే ఈ భారతదేశానికి రక్షణగా ఉంది. పెదలారా, అలాంటి వైవిధ్యంలో, అలాంటి శ్రీకారంలో ఇవాళ పాలనా వ్యవస్థ ఎంత నిబద్ధతగా, ఎంత నిలకడగా, ఎంత ఓపికగా, ఎంత ప్రశాంతంగా అన్నీ చూడగలుగుతూ అన్ని ప్రసాదాలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ఆ వ్యవస్థ అంతా కూడా సమూలనంగా ఆనందంగా సాగుతున్నటువంటి వేళ ఈ వైకుంఠవాసుడు నేరుగా అమ్మను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. వెంకటేశ్వరుడిగా అవతారం మారిపోయింది. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహత్వనే. స్వామి అవతారం వెంకటేశ్వర ఆవిర్భావం జరిగిపోయింది. తిరుమల కొండల్లో ఒక పుట్ట కింద
చెట్లు పెరిగిపోయిన ఏపుగా పుట్టంతా పెరిగిపోతే ఆ యాదవుడు ప్రతిరోజు కూడా శివబ్రహ్మలే ఆబోదోడులుగా చోళరాజు దగ్గర నిర్ణయించబడి స్వామి పుట్టలో ఆ పాలిస్తూ ఉంటే వేదాల సారం పనికిరాని గడ్డి తిని పనికొచ్చే పాలిస్తాది ఆవు. పనికొచ్చే ఉద్యోగం చేస్తూ తగినంత జీతం తీసుకుంటూ నీకెందుకురా కుచిత బుద్ధి, నీకెందుకురా అల్పబుద్ధి? అది ఊళ్ళో ఎక్కడ తోసేసిన గడ్డి మేస్తుంది, పనికిరాని నీళ్లు తాగుతుంది, పనికొచ్చే పాలిస్తుంది. అమ్మకన్నా ఎక్కువ రావు. అందుకు ఆవు విలువేమిటో చూడు. అప్పుడే ఆ కాంబినేషన్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ 2 వాయిద్యాలు అనుకుంటే 6 వాయిద్యాలు వచ్చాయి. అది అదృష్టం అంటే. అయ్యా కోరని కోరికని ఈ భాగ్యమే అన్నారు. ఆ విధానంలో అమ్మవారి కళ్యాణం అంటే అంత కలర్ఫుల్గా ఉండాలి. అందుకనే కళ్యాణ మండపం ఎంట్రన్స్లో కూడా బాగా అందగత్తెలు పెడతారు. ఈ రోజా పూలు ఇచ్చేదానికి, ఆ సెంటు కొట్టేదానికి. ఇట్లే కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు వస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి బాగా అందంగా ఉండే, పెళ్లి కొడుక్కి రోజా పువ్వులు ఇచ్చా, అట్నే దొడుకొని కూర్చున్నాడు. ఇంక మండపంలో ఖాళీగా ఉంది. ఎందుకంటే పెళ్ళి అంటేనే అందరూ ఆ తంతులు, ఆనందం, ఆ వైవిధ్యం, అందరూ కూడా ఆనందం. పెళ్లి చేసుకునే వాళ్ళు ఒక పట్టు చీర కట్టుకుంటే పెళ్లి చూసేదానికి 5-6 పట్టు చీరలు తెచ్చుకోండి. టిఫన్కు 4, భోజనానికి 8, నలుగుకు 40, ఇంక చీర మార్చుకుంటానే ఉంటే పెళ్ళి అయిపోయాయి. అందుకనే ఈ ప్రశాంతమైనటువంటి విధానంలో మనకిచ్చినటువంటి ఆ వైవిధ్యం, ఆ కళ్యాణ గడియలు కూడా సమీపించేసినాయి. స్వామివారి ఎట్టకేలకు ఆ యాదవుడు కుట్టినటువంటి గొడ్డలి వేటుకు, నాయనా నువ్వు నీ యజమానితో ఉన్నటువంటి ఆలోచనతో నన్ను కొట్టావు, నేనేం చింతపడను. యావత్తు విధానమంతా కూడా గొల్ల మండపం ఎందుకనే చరిత్రకు ఆధారంగా నిలబెట్టారు. మీరు, మీ వాళ్ళు, మీ వంశీకులు నన్ను ప్రథమంగా చూసే అవకాశం నీకు ఇస్తాను రా అని వరమిచ్చి చోళరాజుకు కూడా శాపమిచ్చి ప్రతి శుక్రవారం కూడా కిరీటంలో ఆవహింపజేయమని చెప్పి ఆయనకు కూడా సెలవిచ్చి పంపించేశారు. నేరుగా అమ్మ ఒకలాదేవిని కలిస్తే, ఏమినైనా వచ్చేవాడివి నా దగ్గరికి రాకుండా గొల్లపల్లికి వెళ్ళదు. ఆయనకంతా డౌట్లే పాపం. కృష్ణావతారం అంతా అదే కదా. చూడు మండపం మీద అక్కడక్కడ ఎంతమంది కృష్ణులు ఉన్నారు. కూర్చున్నాక మండపాన్ని తనిఖీ చేయడమే నా పని. ఈసారి ఎవరు వేసినారు సెట్టింగ్, ఎంత బాగుంది, ఆహా అది కదా మొదటి పాలనా వ్యవస్థలో, మొదటి రాజ్యాంగ విధానంలో ప్రథమంగా జరిగేటువంటి పద్మావతి పరిణయోత్సవానికి అన్ని శాఖలు కూడా కాంబినేషన్ అవ్వాలి. ఎందుకంటే యజమానికి ఎట్ట చూసుకుంటారో యజమాని వైఫ్ను కూడా అట్టే చూసుకోవాలి. అది సిస్టమ్. అందుకని అన్ని వేదాలు, నాదాలు, మంత్రాభిషేకాలు, అలాగే అన్నమాచార్య కీర్తనలు, హరికథా గానాలు, భజనలు, గోష్ఠి గానం, ఇన్ని కూడా ఆ అమ్మకు ఏది కూడా తక్కువ కాదు. మళ్ళీ అయ్యగారి కోపం వస్తుంది. అందుకని ఏదన్నా పని కావాలంటే ముందు అమ్మగారి దగ్గరికి పోతారు. తిరుచానూరుకు పోయి అక్కడ వేయవలసింది ఏదన్నా హుండీలో వేసేసి మళ్ళీ అయ్యగారి దగ్గరకు వస్తే నేను చూశాను నాయన. అందుకనే అడుగడుగు దండాల సామిని అడగదగిన వరాలనే అడగాల, దండాల సామిని అడగదగిన వరాలనే అడగాల, నమ్మకాన్ని ముడుపుగా కట్టి ఆపద మొక్కుల సామి ఉండి నింపాల, ఆపద మొక్కుల సామి ఉండి నింపాల, 7 కొండలపైకి ఎక్కాల, చెంకన్న పాదాలకు మొక్కాల, చెంకన్న పాదాలకు శుభలేఖ కూడా ఎంత బాగా రాసి పెట్టుండారో. పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం అని శుభలేఖ నీట్గా రాసి పెట్టుండారు. అయ్యా స్వామి హుండీలో కూడా 100 రూపాయలు మొక్కితే 101 రూపాయి వెయ్యాలి. ఆయన వడ్డీ కాసుల వాడు. ఇంకా పెళ్లికి చేసుకున్నటువంటి అప్పు కట్టుకుంటా ఉన్నారు స్వామి. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా వడ్డీ ఎక్కువ పెరిగిపోయింది. ఏం చేస్తాడు పాపం వెంకటేశ్వర స్వామికి వచ్చిన కష్టం. మనమేమో స్వామికి ఎంత వచ్చా అంత వచ్చా, ఇంకా వడ్డీ కడతా ఉంటేనే అసలు తీరలే స్వామికి. మొన్న ఈ మధ్య ఒక ఆయన శ్రీకాకుళం నుంచి నాకు ప్రమోషన్ వస్తే 1000 రూపాయలు వేస్తాను మొక్కున్నాడు. దేవుడు ఇచ్చేసినాడు. భలే ఈజీగా వింటాడు వెంకటేశ్వర స్వామి. ఏం కావాలనైనా నేను ఈసారి నియోజకవర్గంలో గెలిచిపో, పో పో, అప్పుడే తలనీలాలు ఇచ్చే కాలికే నా భయం ఇచ్చేస్తాడు స్వామి. అంత సులభ దైవం. అందుకని ఈ జీవుడు రాలే. 3 ఏళ్ళయింది. కరోనా తర్వాత వచ్చాడు. స్వామి నేను 1000 రూపాయల నోటు వేద్దాం అనుకున్నాను, ఆ నోటు లేదే. పోనీ 2 500 కాగితాలు మార్చేసేదే. పోనీ 100 రూపాయలు చిల్లర అట్ట కాదంట, 1000 రూపాయల నోటే వేస్తా.
మనిషి హుండీ దగ్గరికి వచ్చినాడు, 100 రూపాయల కాగితం చూపించి, స్వామి ఏమనుకోవద్దు, ఈసారికి ఇది సరిపెట్టుకొని, మనిషి పొట్టి ఆ హుండీ రంధ్రం అందలే, ఈ బొటనేల మీద అట్లా లేచి ఆ హుండీలో ఎదిరినాడు. పాపం చెయ్యిట్ల వెనక్కు లాగితే అత్తగారేసిన 50,000 రూపాయల ఉంగరం ఉండదు వేలికి. ఆ హుండీ గొడవ తగులుకొని పడిపోయింది. నా ఉంగరం అంటారు. అక్కడే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పట్టుకోం పదనాయన పద, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితులు, నువ్వెవడో రా, పదం పద పద. నిలువు దోపిడి చేయునయ్యా. ఆయన్ని మోసగిద్దామంటే ముందు మనం మోసగించబడిపోతాం. పెద్దలారా, మీరు కూడా మొక్కు అంటే ఒకవేళ ఆలస్యం అయితే ₹1 కలిపేసేయండి, సర్దుకుంటాడు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా. స్వామి దేశమే సర్దుకున్నప్పుడు ఆయన కూడా సర్దుకుంటాడు. ఏది ఏమైనా పెద్దలారా, స్వామివారు నెమ్మదిగా ఆ నారాయణ వనం యొక్క విధానాన్ని చూడాలని బకుళాదేవి తర్వాత ఆ దర్శనం జరిగిన తర్వాత వరాహస్వామి దగ్గర 100 అడుగుల నేల స్వామి తీసుకున్నాడు. నేను కొలుచుకునేది అన్నాడు. వద్దొద్దు, మీ అడుగులు మా అడుగులు వేరు, మీరు 3 అడుగులు అడిగి ముల్లోకాలను ఆక్రమించేసినారు, మళ్ళీ నేను ఎక్కడికి పోయేది స్వామి అని వరాహస్వామి కొలిచిస్తే ఇప్పుడు వరాహస్వామికి అది మిగిలి ఉండాలి, మొత్తం వెంకటేశ్వర స్వామి. రాంబగీచ ఒక పక్క, నారాయణగిరి గెస్ట్ హౌస్ ఒక పక్క, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, ఏది పాప. అందుకనే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారే. అయితే అవతారం అయిందే గనక ఇక్కడ మనం తప్పుబట్టే అంశం లేదు. వెంటనే నిర్ణయం అయిపోయింది, వివాహానికి శ్రీకారం చుట్టాలని. నారాయణపురం దాకా వేటాడాలని స్వామి. నారాయణపురంలో అమ్మ పద్మావతి అమ్మవారు సహజమైనటువంటి సౌందర్యంగా మిలమిలా మెరిసిపోతుందా తల్లి. ఆ దివ్య భవ్య కాంతులు చూసి ఏనుగును వేటాడుతూ స్వామి ఉద్యానవనం లేకొచ్చేశాడు. పగపగాని చెలికెత్తులంతా నవ్వుతున్నారు. సహజంగా ఆడవాళ్ళు నవ్వితే ముత్యాలు రాలుతాయి, రత్నాలు రాలుతాయి అంటారు. నిజమండి. మొన్న పంచమి ఉత్సవాల్లో అరికట్ చెప్పేసి బస్టాండ్లోకి వచ్చి నిలబడుకోండా ఒక అమ్మాయి సూట్ కేసు ఎత్తుకొని గబగబా దిగింది. పక్కుమని నవ్వింది, నోట్లో నుంచి ముత్యాలు రాలినాయి. నిజమేనేమో దగ్గరికి చూసిన పెట్టుకున్న పళ్ళు ఊడి కింద పడిపోయి ఉండవు. అవి కూడా ముత్యాల రంగులోనే ఉంటాయి. వీటికి వాడి పెద్ద తేడా ఏమి ఉండదు. ఆ సహజత్వం వేరు, ఆ విధానం వేరు. ఒక్కసారి ఆ పద్మావతిని చూసేటప్పటికి స్వామివారికి కాసేపు ఒక్క క్షణం మతి తప్పింది ఆయనకి. ఆహా, నన్ను వరించడానికి వేంచేసిన సుందరి. మొత్తం బయోడేటా అంతా ఎవరి బయోడేటాలు వాళ్ళు చెప్పుకున్నారు. అప్పటికీ స్వామి పోకపోతే పటపటాని రాళ్ళు విసిరివేశారు. ఇది కృష్ణావతారం, అసలు వడ్డీ తీర్చుకున్నారు. నేను అప్పుడు ఎంతమంది అమ్మాయిల మీద రాళ్ళు వేశాను, దానికి అసలు ఇప్పుడు కలియుగం వచ్చేసింది కనుక దానికి కొసరు వడ్డీ అంతా చక్రవడ్డీ తీర్చుకున్నారు. పర్వాలేదు, దేవుడైనా శిక్షకు అర్హుడే అని చెబుతారు. వెంటనే అమ్మ బకుళాదేవికి చెప్పి, నాకు పద్మావతి దేవి నచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడు. ఎంత మంచి మాట చెప్పావురా నాయనా. ఆ మట్టి అదంతా కూడా తీసుకొని బిడ్డకి తీసి ఆమె వెంటనే బయలుదేరింది సంబంధానికి. ఈ వెళ్ళేటప్పటికి ఏ చందా బాపత్తు అనుకుంటారని ఆయనే గళ్ళకోక కట్టుకొని గళ్ళరవిక తొడుకోని ముఖము అంతా రాతి సూర్యుడంతా పొట్టు పెట్టి బ్రహ్మదేవుని బిడ్డగ చేసి సోది సుదులో కరక్కాయి పొరంగా వాళ్ళ ఇంటికాడికే వచ్చి గట్టిగా అరిచేటప్పటికి ప్రవేశపెట్టారు. మొన్నటి నుంచి మా అమ్మాయికి జ్వరం వచ్చేసింది, ఆ నివారణ ఏమిటో తెలుసుకుందామంటే 7 మానకులు బియ్యం ఉయ్యాలా, 7 ఆకులు ఎట్టాలా, ఇది ఆచారమేమో. ఎవరక్కడ అన్నీ ఏర్పాటు చేశారు. స్వామి చక్రధరుడా, నాకు విఘ్నాలు రానియకురో, వినాయకుండా వినాయకుండా. నాయనా వినాయక ఎక్కడున్నావు? ఈ కార్యభంగం జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోనైనా. నీకు కావాల్సింటే మళ్ళా కూడా టెంకాయ కొట్టుకుంటానని వీళ్ళంతా కూడా ఒకరితో ఒకరు అనుబంధం ఎక్కువ. అంతటి స్వామి అంతటి వారే వినాయక స్వామికి మొక్కున్నాడు. వెంటనే ఆ కార్య సఫలం కృతం కావాలని వెంటనే అత్తగారికి అల్లుడు కావాలని మొక్కోమన్నాడు. కూతుర్ని ప్రవేశపెడితే నీకు వెంకటేశ్వరులే మొగుడుగా దొరుకుతాడని ఆమెను దీవించాడు. మళ్ళా ఎంతసేపటికి పద్మావతి చెయ్యి వదలలే స్వామి. ఎందుకంటే వాళ్ళ లగ్న బలం అలాంటిది. రామనామమతనిది రామవు నీవైతేను రామనవరుణమతడు రామవు నీవు. మీ ఇద్దరి లగ్న
బలం ఎలాంటిదంటే ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు, మీ ఇద్దరి యొక్క విధానం. కానీ ఇంత లగ్న బలం కుదిరి కూడా చూడు, భక్తుల కోసం అమ్మేమో దూరంగా వెళ్ళిపోయా. ఏకాంతములో ఎడబాటుతో శ్రీకాంత ఈ శిక్ష ఎందుకో, మహిమలు మర్మములు మాకు తెలియవు. అమ్మ తెల్లవారితో టీ పెట్టించేదానికి లేదు, పలహారం చేసేదానికి లేదు, ఏదైనా పులకరింపు లేదు, ఒంటిగా ఉండిపోయినావు. ఏకాంతములో ఎడబాటుతో. ఒక్కసారి మన దేవుడు ఎంత కష్టంలో ఉన్నాడని పడుకొని ఆలోచిస్తే స్వామి మీద ఒక మాట కూడా అనలేము మనం. మన తిరుపతి దేవస్థానం ఏం పని చేస్తోంది? ఒక ఊర్లో ఒక గుళ్ళో ఒకరోజు పూజ చేసేదానికి ధర్మకర్త అప్పటికే బాధపడిపోతాడు. అయ్యో, నెల రోజుల నుంచి టెంకాయలు కొన్నాం, మునక్కాయలు కొన్నాం, అది కొన్నాం, ఇది కొన్నాం, ఈయనకు మళ్ళీ పడితే పైకి లేడు. ఇక్కడ రోజు గడియారంలో శకనములు లాంటి పనిని నా తిరుపతి దేవస్థానం రాత్రి పగలు ఈ భాష ఆ భాష, ఈ జాతి ఆ జాతి, ఈ ఊరు ఆ ఊరు, ఈ దేశం ఆ దేశం, ఎంతమందితో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎవరు చూడరు. సెకన్ములు లాగా తిరుగుతూ ఉంటుంది గడియారంలో. అది నా తిరుపతి దేవస్థానం సర్వీసు. ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఆ నిరంతర యొక్క శ్రమ ఈ భారతీయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సేవా దృక్పథం, ఆధ్యాత్మిక కేంద్రం, నా భారతీయ ఔన్నత్యం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చిత్రం. జై బోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి జై. అయ్యా, ముహూర్తాలు కూడా వచ్చేసినాయి. వెంటనే అమ్మకు విషయం అంతా చెప్పి కళ్యాణ మండపానికి అందరిని కూడా రమ్మని చెప్పి ఇంద్రుడు చంద్రుడు అనేక మంది దేవతలంతా కూడా అలిపిరికాడికి వచ్చి వాళ్ళు కష్టపడి ఆ కొండ భావ్యూప సకల సంపద రూపమదివో అదివో పావనములకెల్ల పావనమయము. అనేక మంది ఋషులు, మహర్షులు, యుగులు, సిద్ధులు ఆ కొండ మీదనే పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. పరగి నానా విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై పార్థుడి యొక్క రథం మీద ఆంజనేయ స్వామి జెండా ఉంది. ఆంజనేయ స్వామి రెపరెపలాడించాడు కనుకనే భారతంలో ధర్మజాతులకు యుద్ధంలో విజయం తప్పనిసరి అయింది. అందుకే నా భారతదేశానికి కూడా అగ్రస్థానంలో కూర్చున్నటువంటి ఆంజనేయుడు ఆయన రెపరెపలు ఆడిస్తూ శత్రుముఖుల మీదకి ఆయన బలాన్ని కురిపిస్తూ ఈ దేశానికి సంరక్షణ కావాలని పదే పదే పద్మావతి అమ్మవారి పరిణోత్సవాల ద్వారా ఆధ్యాత్మికుడుగా నేను కూడా వేడుకునేటువంటి సందర్భం ఇది. మా ద్వారా కూడా ఈ దేశానికి బలం, ఈ దేశానికి శక్తి, ఈ దేశానికి విధానం చక్కగా మనందరం కూడా ఆధ్యాత్మిక లోకంలో రామభక్తి నిండి వెంకటేశ్వర స్వామి భక్తి నిండి ఉన్న వాళ్ళం కనుక ఆంజనేయ స్వామి రేపు మే నెలలో ఆయన ఉత్సవాలు రాబోతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రతిష్టంగా చేయబోతోంది ఆ ఉత్సవాలు కూడా. అలాంటి సందర్భంలో కళ్యాణ మండపంలోకి వెంచేసి కొండ మీద భోజన భాజనాలు చూసి ఆ దివ్య భవ్య ముహూర్తం రాగానే అందరూ కూడా కూర్చో ఉన్నారు. ఆ సమీపించేటువంటి వేళ పణిగ్రహణము చేసే పద్మావతితో శ్రీనివాసుడు సకల దేవతలు సంబరపడగా అంబరం నుండి పుష్పవర్షం కురిపించే. జై రమణ గోవిందా. దేవతలు కురిసిపోయారు. శ్రీదేవిని భూదేవిని వక్షస్థలంలో చేర్చుకొని ఒకళాదేవిని ఒకళమాలగా ధరించి మహర్షులకు ఇచ్చిన మాట ప్రకారం కలియుగ రక్షణార్థం అర్చామూర్తిగా తిరుమల కొండ మీద వెంచేసినటువంటి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం గాథ సమాప్తమని తెలియజేస్తూ శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ పురాణ పురుష పురుషోత్తముడవే గోవింద. హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద.
గోవిందా గోవిందా